హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. సిఆర్పి మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనకి నాడు నేడులో నెగిటివ్ ఎక్స్పెండిచర్ అనే 4 ఫార్మాట్స్ వచ్చాయి. ఈ 4 ఫార్మాట్స్ కూడా ఒక్కొక్క ఫార్మాట్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. నాకు తెలిసిన సమాచారం మేరకు మీతో విషయాన్ని షేర్ చేసుకుంటున్నాను. ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే వెంటనే తెలియచేయగలరు. నేను ఆల్రెడీ జరిగిన వెబెక్స్ మీటింగ్లో తెలుసుకున్నటువంటి విషయాలను మీతో కొంత షేర్ చేసుకుంటున్నాను. అంటే మన సిఆర్పి మిత్రులు కూడా కొంచెం అడిగారు. అందుకు నాకు తెలిసిన సమాచారం మేరకు నేను ఇది మీకు తెలియజేయడం జరుగుతుంది. ముందుగా మనం గూగుల్లో నాడు నేడు మనకు తెలిసిన వెబ్సైట్ మీకు అందరికీ తెలుసు. నాడు నేడు వెబ్సైట్లో nadunedu.ap.govinలో ఓపెన్ చేయగానే మనకి హెచ్ఎం యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్తో లాగిన్ అయ్యి ఓపెన్ చేస్తాం. HTML యాప్లో కాదండి, నాడు నేడు లాగిన్లో డైరెక్ట్గా హెచ్ఎం యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్తో వెబ్సైట్లో ఓపెన్ చేసిన తర్వాత ఆల్రెడీ మనకి మాన్యువల్ యూజర్ నేమ్ అనేది యూజర్ గైడ్లైన్స్ అనేది మనకు పెట్టడం జరిగింది. అందులో మనం ఓపెన్ చేయగానే మనకి నెగిటివ్ ఎక్స్పెండిచర్ డీటెయిల్స్ టోటల్గా మనకు రిపోర్ట్స్ అన్నీ డాష్బోర్డ్లో కనిపిస్తాయి కదండి. అందులోని నెగిటివ్ ఎక్స్పెండిచర్ డీటెయిల్స్ అనే ఒక ఆప్షన్ ఎనేబుల్ చేశారు. అందులో మనకి 4 ప్రొఫార్మాస్ అంటే పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 అలాగే 4 ప్రొఫార్మాస్ అనేవి మనకి ఆల్రెడీ వాట్సాప్లో కూడా వచ్చాయి. అయితే వాట్సాప్లో వచ్చిన ప్రొఫార్మాస్ మనకి కన్ఫ్యూజ్గా ఉన్నాయి. చాలా మనకు తెలియని లాంగ్వేజ్లో ఉందని నేను ఆల్రెడీ మన గోపి సార్ కూడా చెప్పడం జరిగింది. అందుకు మరొకసారి ఆయన సార్ బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మరొకసారి మనం కూడా డీటెయిల్గా ఒకసారి తెలిసిన మేరకు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మనకి ఆఫ్లైన్లో అంటే వాట్సాప్లో వచ్చిన ప్రొఫార్మాస్ ఆన్లైన్లో డైరెక్ట్గా ఓపెన్ చేస్తే ప్రొఫార్మాస్ చాలా డిఫరెంట్గా ఉంది. అంటే చాలా డేటా అనేది ప్రీపాపులేట్ చాలా డేటా అనేది ఆల్రెడీ ఆన్లైన్లో వచ్చేస్తుంది. మనం ముందుగా చూసుకుంటే ఫస్ట్ మనం సెలెక్ట్ చేసుకున్నాక పార్ట్ 1 సెలెక్ట్ చేసుకుంటే చూడండి, పార్ట్ 1 స్కూల్ డీటెయిల్స్లో ఫస్ట్ డిస్ట్రిక్ట్ నేమ్, మండల్ నేమ్, మన స్కూల్ నేమ్, ఏ స్కూల్ అయితే ఆ స్కూలు హెచ్ఎం లాగిన్ ఓపెన్ చేసుకున్నాక మనం పార్ట్ 1 ఏదైతే ఉందో ఆల్రెడీ ఈ డేటాలో ప్రీపాపులేట్ డేటా అంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మనం వాట్సాప్లో చూస్తే ఈ డేటా ప్రొఫార్మాలో అయితే ఈ డేటా ఏమి ఉండదు, కానీ ఆన్లైన్లో డేటా మొత్తం వచ్చేస్తుంది. ఆల్రెడీ నిన్న సార్ చెప్పారు. అయితే ప్రొఫార్మా 1 చాలా ఈజీ అండి, ఏమీ లేదు. చూడండి, డైస్ కోడ్, స్కూల్ నేమ్ ఆల్రెడీ ఉంటుంది. స్ట్రెంగ్త్ ఆఫ్ ద స్టూడెంట్స్ వెన్ ఎస్టిమేషన్ వాజ్ ప్రిపేర్డ్. ఇది మనకి ఎస్టిమేషన్ ఉన్నటువంటి రోల్ ఏదైతే ఉందో ఆ రోల్ అంటే లాస్ట్ ఇయర్ రోల్ మేబీ ఉంటుంది. ఇప్పుడు మనం చూడండి, ప్రజెంట్ స్ట్రెంగ్త్ అదొక్కటే మనం వేయాలి. అంటే యాజ్ ఆన్ మన చైల్డ్ ఇన్ఫో మొన్న 19th డిసెంబర్కి క్లోజ్ చేసాం కదండి. ఏ రోల్ అయితే ఏదైతే ఉందో చైల్డ్ ఇన్ఫో రోల్ని దాన్ని మనం అక్కడ రోల్ వేసేసి సబ్మిట్ చేసేస్తాం. అంతే. ప్రొఫార్మా పార్ట్ 1లో మనం చేయవలసింది రోల్ పర్టికులర్స్ ఒక్కటే, అది వేసి సబ్మిట్ చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ సేమ్ అక్కడే పార్ట్ 2 ఉంటుంది. పార్ట్ 2 ఓపెన్ చేశాక మళ్ళీ సేమ్ డిస్ట్రిక్ట్ నేమ్, మండల్ నేమ్, మన స్కూల్ నేమ్ సెలెక్ట్ చేసుకున్న పార్ట్ 2లోకి వెళ్తున్నామండి. చూడండి, పార్ట్ 2 మనం పార్ట్ 2లో ఈ డేటా ఆన్లైన్లో ఆటోమేటిక్గా ఈ డేటా మొత్తం వస్తుంది. ఈ డేటా మొత్తం వచ్చాక చూడండి, ఫస్ట్ ఇందులో ఏం ఫిల్ చేయాలి. మనకి ఈ డేటా మొత్తం ఆన్లైన్లో ఈ డేటా మొత్తం ప్రీపాపులేట్ డేటాగా వచ్చేస్తుంది. ఇందులో చూడండి,
టేబుల్స్ కేటగిరీ, మెటీరియల్ నేమ్, అమౌంట్, రేట్, ఇండెంట్ క్వాంటిటీ, యాక్చువల్ రిక్వైర్డ్ క్వాంటిటీ, అమౌంట్ యాజ్ పర్ ద క్వాంటిటీ, డిఫరెన్షియల్ అమౌంట్. సో ఇప్పుడు మనకి ఇందులో ఫిల్ చేయాల్సింది ఏంటంటే యాక్చువల్ రిక్వైర్డ్ క్వాంటిటీ. ఈ టేబుల్ మాత్రమే మనం ఫిల్ చేయాలి, మిగతావన్నీ కూడా ఆటోమేటిక్గా ప్రీ పాపులేట్ డేటాగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇందులో ఒక ఐటెం తీసుకోండి. ఫర్ సపోజ్ నెంబర్ ఆఫ్ ఫ్యాన్స్ రిక్వైర్డ్ ఉంది కదండి. ఇక్కడ ఆల్రెడీ మనకి ఎన్నైతే ఇండియన్ ఏఈ గారో లేకపోతే హెచ్ఎం గారో పెట్టుంటారు కదా, హెచ్ఎం గారు పెట్టినటువంటి ఇక్కడ ఇండెంట్ అనేది వస్తుంది. ఇక్కడ మనం ఏం చేయాలి, యాక్చువల్ రిక్వైర్డ్ క్వాంటిటీ అంటే మనకి ఎంత క్వాంటిటీ యాక్చువల్గా ఉందో అది మాత్రం మనం వేయాలి. సపోజ్ మనకి ఇక్కడ ఇండెంట్లో ఒక స్కూల్కి యాక్చువల్గా 10 ఫ్యాన్లే కావాలి, ఇండెంట్ కూడా 10 పెట్టారు. అది పెట్టినప్పుడు ఇప్పుడు యాక్చువల్గా 10 ఫ్యాన్లు కావాలి. సో యాజ్ ఇట్ ఈజ్గా 10. ఓకే, ఇక్కడ చూడండి మనకు డిఫరెంట్ ఉంది. ఇండెంట్ క్వాంటిటీలో ఫ్యాన్స్ 12 ఉన్నాయి, ఇక్కడ యాక్చువల్ రిక్వైర్డ్ క్వాంటిటీలో 10 ఉన్నాయి. అంటే యాక్చువల్గా వాళ్ళు ఇండెంట్ 12 పెట్టారు, కానీ వాళ్ళు ఇప్పుడు స్టిల్ ప్రజెంట్ కావాల్సినవి 10 మాత్రమే. కాబట్టి యాక్చువల్గా ఇక్కడ 10 వేయాలి. ఈ అమౌంట్లో కూడా మనం ఏం చేయకూడదు, ఆటోమేటిక్గా అవి జనరేట్ అయిపోతాయి. కాబట్టి అలాగే ప్రతి ఐటెం కూడా అలాగే గ్రీన్ చాక్ బోర్డ్స్లో ఇండెంట్లో చూడండి 3 పెట్టారు, కానీ ఈరోజుకి కరెక్ట్గా కావాల్సినవి 2 మాత్రమే. చూడండి వాళ్ళు 2 వేశారు. అలాగే మీ స్కూల్కి మీకు ఎన్ని అయితే రానివ్వండి, ఎన్ని వచ్చినా అనవసరం. కానీ ఈరోజు స్టిల్ మనం ఆన్లైన్ చేసేటప్పుడు ఈ ప్రొఫార్మా నింపేటప్పటికి యాక్చువల్ రిక్వైర్డ్ క్వాంటిటీ ఎంతైతే రిక్వైర్మెంట్ ఉందో అది మాత్రం వేసుకోవచ్చు. అలాగే గ్రీన్ చాక్ బోర్డ్స్ అప్పుడు 5 పెట్టారు, ఇప్పుడు మీకు కావాల్సినవి 7 కావాలి. 7 కావాలి అంటే ఇక్కడ యాక్చువల్ రిక్వైర్మెంట్లో 7 చూపించుకోవచ్చు. అప్పుడు 5 చూపించారు, 5 వచ్చాయి, కానీ మీకు ఇంకా 2 కావాలి. కాబట్టి ఇక్కడ ఎంతైతే ఉందో, ఎంత రిక్వైర్మెంట్ ఉందో అంతే చూపించుకోవాలి. మీ పాఠశాలకి ఎన్ని వచ్చాయో అన్నది ఇక అనవసరం, మీకు ఎన్నైనా రానివ్వండి ఒక్కొక్క ఐటెం, కానీ యాక్చువల్ రిక్వైర్మెంట్ క్వాంటిటీ ప్రజెంట్ ప్రతి ఐటెం కూడా మీకు ఎంత రిక్వైర్మెంట్ ఉందో అంత మాత్రమే ప్రతిదీ కూడా నెంబర్స్లో మనం చూపించాలి. ఇక్కడ ఇది మనం చూపించిన రిక్వైర్డ్ క్వాంటిటీని బట్టి ఆటోమేటిక్గా ఈ అమౌంట్ అనేది మారిపోతుంది. అలాగే ఈ డిఫరెన్షియల్ అమౌంట్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. అలాగే ఇప్పుడు మీకు పెట్టిన ఇండెంటు అలాగే మీకు యాక్చువల్ రిక్వైర్మెంట్ సేమ్ ఒకేలా ఉన్నాయనుకోండి, యాజ్ ఇట్ ఈజ్ వేసేయండి, పర్వాలేదు. అలాగే ప్రతిదీ కూడా అలాగే డ్యూయల్ డెస్క్లు ఉన్నాయి కదండి, డ్యూయల్ డెస్క్లు 1 to 3rd class, 4 to 5th class అవి కూడా మీకు సపోజ్ ఇప్పుడు రోల్ పెరిగింది అనుకోండి, అప్పుడు పాత రోల్ 80 ఉందనుకోండి, ఇప్పుడు రోల్ పెరిగింది అనుకోండి, ఆ రోల్ పెరిగిన దానికి స్టూడెంట్కి 2 benches కదండి, ఆ రకంగా 1 to 3rd class ఎంత ఉందో దాన్ని బట్టి ఇక్కడ రిక్వైర్మెంట్ పెట్టుకోవాలి. మీకు ఎన్ని వచ్చాయి అనేది కాకుండా యాక్చువల్ రిక్వైర్మెంట్ ప్రతి ఐటెం కూడా మీకు ప్రజెంట్ ఎంత రిక్వైర్మెంట్ ఉందో అంత రిక్వైర్మెంట్ మాత్రం మీరు ఫిల్ చేసుకోవచ్చు. అలాగే ప్రతి ఐటెం కూడా అలాగే చూడండి, సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ ఐటమ్స్ అన్నీ ఇందులో ఉన్నాయి, వాష్ బేషన్లు ఉన్నాయి, టీచర్ చైర్స్ ఉన్నాయి, టీచర్ టేబుల్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఉన్నాయి. ఇవన్నీ కూడా యాక్చువల్ రిక్వైర్మెంట్కి మాత్రమే మనం పెట్టాలి. మనకి పాఠశాలకి ఎన్ని వచ్చినా అనేది చూడకుండా మీకు స్టిల్ మీకు ఎన్ని కావాలనేది ప్రతి ఐటెం వైజ్గా రిక్వైర్మెంట్లో చూపించుకొని సబ్మిట్ కొట్టేస్తే దాంతో పార్ట్ 2 అనేది కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ పార్ట్ 3, నెక్స్ట్ ప్రొఫార్మా పార్ట్ 3 ఓపెన్ చేశాక మళ్ళీ సేమ్ డిస్ట్రిక్ట్ నేమ్, మండల్ నేమ్, స్కూల్ నేమ్ సెలెక్ట్ చేసుకున్నాక
పార్ట్ 3 ఓపెన్ అవుతుంది. ఇది కొంచెం ఈ డేటా అనేది ముందుగా ఏఈ గారితో హెచ్ఎం డిస్కస్ చేసుకొని అప్పుడు అక్కడి నుంచి డేటా తీసుకొని వచ్చాక అప్పుడు ఇది ఆన్లైన్ చేయించాలి. ఇదేంటండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్స్ట్రక్షన్ ఆఫ్ టాయిలెట్ విత్ రన్నింగ్ వాటర్ ఫస్ట్ కాంపోనెంట్ ఉంది కదండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, నేమ్స్ ఆఫ్ ద టాస్క్ టేకన్ అప్. నేను ఆల్రెడీ గోపి సార్ చెప్పారు మనకి. నేమ్స్ ఆఫ్ ద అంటే ఈ టాయిలెట్ నుంచి మనం ఏ పనులు చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రౌండ్ లెవెల్ నుంచి బేస్మెంట్ ఇవన్నీ ఉన్నాయి కదా, మనకి స్టేజ్లు ఉన్నాయి కదండి. లెంటిల్ లెవెల్, సెప్టిక్ ట్యాంక్, ఫిక్సర్స్ ఆఫ్ అన్ని ఐటమ్స్ ఉన్నాయి కదండి. అవన్నీ కూడా ఇందులో మనం ఆ వర్క్ సంబంధించి ఏంటంటే ఉన్నాయో అన్నీ ఫిల్ చేస్తాం. నెక్స్ట్ బ్యాలెన్స్ సివిల్ వర్క్స్. ఇంకా ఆ వర్క్ అవ్వకపోతే ఇంకా ఏ వర్క్ పెండింగ్ ఉన్నది అనేది మనం ఇక్కడ తెలియచేయాలి. సపోజ్ ఇది లెంటిల్ లెవెల్ వరకు అయిందనుకోండి, ఆ స్కూల్కి సంబంధించిన టాయిలెట్ లెంటిల్ లెవెల్ వరకు అయితే ఇక్కడ మనం లెంటిల్ తర్వాత ఉన్నటువంటి స్టేజెస్ అనేవి మనం ఇందులో చూపించాలి. లెంటిల్ లెవెల్ తర్వాత స్టేజెస్ అంటే కంప్లీషన్ ఆఫ్ సెప్టిక్ ట్యాంక్ తర్వాత సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ ఫిక్సింగ్, ఈ ఐటమ్స్ ఇవన్నీ కూడా డిస్క్రిప్షన్లో మనం టైప్ చేసి పెట్టాలి. తర్వాత చూడండి, ఫర్దర్ ఎస్టిమేటెడ్ అమౌంట్ రిక్వైర్డ్ ఫర్ బ్యాలెన్స్ అంటే ఆల్రెడీ స్టార్టెడ్ టాస్క్స్ సివిల్ వర్క్స్ టు బి టేకన్ అప్. అంటే ఇక్కడ ఏ అయితే వర్కులు ఇంకా మనకు పెండింగ్ ఉన్నాయో, అంటే మనకి ఇక్కడ లెంటిల్ లెవెల్ వరకు అయింది కదండి, తర్వాత సెప్టిక్ ట్యాంక్, తర్వాత టైల్స్ ఫిక్సింగ్, నెక్స్ట్ సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ ఫిక్సింగ్ ఇవన్నీ ఉన్నాయి కదండి. ఇవన్నీ చేయడానికి ఎంత అమౌంట్ అవుతుంది అనేది ఏఈ గారితో ఎస్టిమేషన్ మనం వేయించాలి. ఎస్టిమేషన్ వేయించి అక్కడ ఆ పనితో కూడా ఆ ఎస్టిమేషన్ అమౌంట్ అనేది చూపించాలి. అది టాయిలెట్ సంబంధించింది. నెక్స్ట్ డ్రింకింగ్ వాటర్ సప్లై కూడా టాస్క్ 6 ఇక్కడ నేమ్స్ ఆఫ్ ది టాస్క్. డ్రింకింగ్ వాటర్ సంబంధించి మనం ఏం చేస్తామంటే మామూలుగా బోర్ తీస్తాం. ఇవన్నీ అయిన తర్వాత ఇంకా డ్రింకింగ్ వాటర్ సంబంధించి ఏవైనా పెండింగ్ పనులు ఉన్నాయా? పెండింగ్ పనులు అంటే వాష్ బేసిన్ నిర్మించడం కానీ, ప్లంబింగ్ వర్కులు కానీ ఏమైనా ఉంటే ఆ పెండింగ్ పనులు చూపించి దానికి ఎస్టిమేషన్ ఇక్కడ అమౌంట్ ఏఈ గారితో మాట్లాడి వేయించుతాం. అలాగే ఎలక్ట్రిఫికేషన్, మ్యాక్సిమం జిల్లాలో ఎలక్ట్రిఫికేషన్ అనేది మనకి టోటల్గా క్లోజింగ్కి వచ్చేసింది కాబట్టి అవి ఏమైనా పెండింగ్ ఉన్న వాళ్ళు వేసుకుంటారు. అలాగే మేజర్ అండ్ మైనర్ రిపేర్స్ కూడా టాస్క్స్ ఏ పనులు మనం చేయాలో రాస్తారు. అలాగే బ్యాలెన్స్ ఏమేమి ఉన్నాయి, మేజర్ అండ్ మైనర్ రిపేర్స్లో ఏ వర్కులు ఇంకా చేయాలి, టు బి టేకన్ అప్ అంటే ఏ వర్కులు పెండింగ్ ఉన్నాయనేది ఇక్కడ మనం డిస్క్రిప్షన్లో టైప్ చేయాలి. ఈ టేబుల్లో ఇక్కడ ఏఈ గారితో ఎస్టిమేషన్ అమౌంట్, ఆ వర్కులకి ఎంత అమౌంట్ కావాలి అంటే అమౌంట్ లేని పాఠశాలలో ఎంత అమౌంట్ కావాలి ఆ వర్క్ అనేది వేస్తారు. అలాగే రిపేర్స్ ఆఫ్ ఓల్డ్ ఫర్నిచర్ సంబంధించి మనం ఏమైనా స్కూల్లో ఓల్డ్ ఫర్నిచర్ ఉంటే దానికి ఎంత అమౌంట్ అనేది కూడా ఏఈ గారితో వేసిన తర్వాత సబ్మిట్ డీటెయిల్స్ సబ్మిట్ చేసిన తర్వాత పార్ట్ 3 ప్రొఫార్మా కూడా కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ పార్ట్ 4 ఇది చూడండి. పార్ట్ 4 సంబంధించి అకౌంట్ సంబంధించిన డేటాల్లో ఇక్కడ మొత్తం స్టాటికల్ డేటాల్లో ఇక్కడికి వస్తుంది. సో ఇక్కడికి వచ్చేసరికి పాస్బుక్, క్యాష్ బుక్ అన్నీ కూడా అప్డేట్ చేసుకొని ఉంచుకోవాలి. అలాగే అంతకన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే మొత్తం మన దగ్గర ఏ బిల్స్ ఉన్నాయో ఒక్క బిల్లు కూడా పెండింగ్ లేకుండా సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ బిల్లుతో సహా, అలాగే మన హ్యాండ్ వోచర్స్తో సహా అన్నీ కూడా అప్లోడ్ చేసి మొత్తం సబ్మిట్ చేసినప్పుడు అన్నీ చేసిన తర్వాత అప్పుడు పార్ట్ 4 అనేది నింపుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ చూడండి, ఆల్రెడీ ప్రీపాపులర్ డేటాలో స్కూల్ ఐడి అని వచ్చేస్తుంది. అలాగే ఎక్స్పెండిచర్ ఆఫ్ సివిల్ వర్క్స్, అది బిల్స్ అప్లోడెడ్ అది ఉంది కదండి, ఆల్రెడీ అది కూడా మనం అప్లోడ్ చేసేస్తే ఇక్కడ వచ్చేస్తుంది. మనం బిల్స్ అప్లోడెడ్ చూడండి, బిల్స్ అప్లోడెడ్ ప్లస్ సిమెంట్ పెయిడ్ ప్లస్
శాండ్ పెయిడ్ యాజ్ పర్ ఎస్టిఎంఎస్ అంటే మన దగ్గర ఉన్నటువంటి సివిల్ వర్క్స్, మన దగ్గర ఉన్నటువంటి బిల్స్ అన్నీ అప్లోడ్ చేసినవి, అలాగే సిమెంట్ ఇన్వాయిసెస్, అలాగే శాండ్ ఇన్వాయిసెస్ అన్నీ కూడా ఆటోమేటిక్గా ఇక్కడ ప్రీప్ అప్లోడ్ డేటాగా వచ్చేస్తుంది. మనమేం వేయక్కర్లేదు. అందుకే మనం బిల్స్ అనేది అప్లోడ్ చేసుకుంటే ఏ ఇబ్బంది లేదు. ఒకవేళ అప్లోడ్ చేసుకోలేకపోతే చూడండి, ఎక్స్పెండిచర్ ఆఫ్ సివిల్ వర్క్స్ బిల్స్ పెయిడ్ బై పీసీ ప్లస్ సిమెంట్ ఇన్వాయిసెస్ పెయిడ్ ప్లస్ శాండ్ ఇన్వాయిసెస్ పెయిడ్ ఇంక్లూడింగ్ బిల్స్ ఆన్ హ్యాండ్. చూడండి, ఆల్రెడీ అప్లోడ్ చేసిన తాలూకు అమౌంట్ ఇక్కడ మనకు చూపిస్తుంది. ఇంకా ఎవరైనా అప్లోడ్ చేయకపోతే బిల్స్ అనేది మన దగ్గర ఉంచుకుంటే అప్లోడ్ చేయకుండా, అప్పుడు ఈ అమౌంట్కి ప్లస్ మనం ఇంకా అప్లోడ్ చేయాల్సిన అమౌంట్ కలిపేసి 2 అమౌంట్లు ఇక్కడ సిస్టమ్కి తెలియదు కాబట్టి మనం క్యాల్కులేట్ చేసి వేయాల్సి ఉంటుంది. అందుకే నేను ముందుగా చెప్పాను ఏంటంటే, మనం ముందుగా అన్నీ కూడా ఎస్టిఎంఎస్ యాప్లో బిల్స్ అన్నీ అప్లోడ్ చేసుకుంటా ఆటోమేటిక్గా ఈ 2 అమౌంట్లు ఈక్వల్ అవ్వచ్చు. కాబట్టి ముందుగా హెచ్ఎంస్కి ఏం చెప్తారంటే, అందరూ నాడు హెచ్ఎంస్ కూడా బిల్స్ అనేది ఎటువంటి పెండింగ్ లేకుండా మొత్తం కూడా అప్లోడ్ చేసుకుంటే ఏ ఇబ్బంది ఉండదు. అప్పుడు ఇక్కడికి చూడండి, టోటల్ ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్ సో ఫార్ ఇంక్లూడింగ్ సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ మెటీరియల్ యాజ్ పర్ ఎస్టిఎంఎస్. ఇక్కడికి టోటల్ అమౌంట్ వస్తుంది. తర్వాత బిల్స్ పెయిడ్ అండ్ ఎట్ టు బి అప్లోడ్, ఇంకా ఏమైనా బిల్స్ అప్లోడ్ చేయవలసినవి ఇంకేమైనా మీ చేతిలో ఉంటే, ఇఫ్ ఎనీ అప్లోడ్ టు బి బిల్స్ పెయిడ్ అండ్ ఎట్ టు అప్లోడ్. నాకు కూడా ఇక్కడ నిజానికి కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది. ఈ విషయంలో మరొకసారి క్లారిటీ తీసుకుందాం. బిల్స్ పెయిడ్ అండ్ ఎట్ టు బి అప్లోడ్ ఇఫ్ ఎనీ అంటే నాకు తెలిసి ఏమైనా బిల్స్ ఇంకేమైనా అప్లోడ్ చేయవలసినవి ఉంటే అవి కూడా ఇక్కడ అమౌంట్ రూపంలో చూపించాలి మేబీ. నెక్స్ట్ ఫర్దర్ అమౌంట్, ఇది ఆటోమేటిక్ ప్రీప్రాపర్టీ డేటా, మనం ఎంటర్ చేస్తే అమౌంట్ బట్టి ఇది వస్తుంది. నెక్స్ట్ బ్యాలెన్స్ అమౌంట్ అవైలబుల్ ఇన్ బ్యాంక్ అకౌంట్. ఇది చూడండి, బ్యాంక్ అకౌంట్, మన బ్యాంక్ అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉందనేది క్లియర్గా మనం వేయాలి. ఇక్కడ చూడండి, మనం సపోజ్ వారి స్కూల్ అకౌంట్లో 1,00,000 రూపాయలు బ్యాలెన్స్ ఉంది. అందులో ఒక 30,000 చెక్ ఇచ్చారు మెటీరియల్కి, కానీ వాడు చెక్కు డ్రా చేసుకోలేదు. కానీ మన బ్యాంక్ అకౌంట్లో మన ఎస్టిఎంఎస్లో అప్లోడ్ చేస్తాం, కానీ బ్యాంక్ అకౌంట్లో 1,00,000 రూపాయలు చూపిస్తుంది. కానీ వాడికి చెక్కు 30,000 ఆల్రెడీ మనం చెక్ అనేది మనం ఇష్యూ చేసాం. వాడు మేబీ 10 days ఆర్ 15 days తర్వాత వాడు చెక్ మార్చుకోవచ్చు. కాబట్టి మనం ఆ 30,000 లెస్ చేసి ఆ బ్యాంక్ అకౌంట్ అనేది మనం ఇక్కడ బ్యాలెన్స్ అమౌంట్ అనేది మనం చూపించాలి. మన 1,00,000 రూపాయలు మన దగ్గర అకౌంట్లో ఉందని మనం చూపించకూడదు, ఎందుకంటే ఆల్రెడీ 30,000 చెక్ ఇచ్చాం కాబట్టి. మనం ఎటువంటి పేమెంట్స్ ఏవి లేకుండా ఫెయిర్గా మన దగ్గర ఎంత అమౌంట్ ఉందో ఆ అమౌంట్ మాత్రం బ్యాలెన్స్ అమౌంట్లో మనం ఇక్కడ చూపించాలి. నెక్స్ట్ బ్యాలెన్స్ సర్ప్లస్ అమౌంట్ అవైలబుల్ ఇన్ బ్యాంక్ అకౌంట్స్. ఇంకేమైనా బ్యాలెన్స్లు ఏమైనా ఉంటే మనం సర్ప్లస్ అమౌంట్లు ఏమైనా ఉంటే అందులో చూపించాలి. సర్ప్లస్ అంటే మ్యాక్సిమం ఇక్కడ 0 చూపించుకోవచ్చు. ఇక్కడ మనం ప్రజెంట్ ఉన్నటువంటి అమౌంట్ మనం ఇక్కడ చూపించుకున్నాం. ఇక్కడ చూడండి, అమౌంట్ అవైలబుల్ టు బి డెలివరీ టు పే టు సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ మెటీరియల్ సప్లైర్ ఫ్రమ్ అన్స్పెంట్ మనీ అవైలబుల్ ఇన్ ద బ్యాంక్ అకౌంట్. మనం సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ వాళ్ళకి ఏమైనా అమౌంట్ మనం ఇవ్వాలనుకుంటే ఎంత ఇవ్వాలి అన్నది మనం ఇక్కడ చూపించుకోవచ్చు. అలా లేకుండా అమౌంట్ టు బి రిటర్న్ గవర్నమెంట్ ఫ్రమ్ అన్స్పెంట్ మనీ అవైలబుల్. ఇక్కడ మనం గవర్నమెంట్కి అన్స్పెంట్ అంటే అన్ని పనులు అయిపోగా ఎంత అమౌంట్ అయితే ఉందో ఆ అమౌంట్ని మనం ఇక్కడ చూపించాలి. ఈ అమౌంట్ మొత్తం ఆటోమేటిక్గా గవర్నమెంట్కి అన్స్పెంట్ బ్యాలెన్స్గా సర్ప్లస్ అమౌంట్గా ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ 4 ఫార్మేట్స్ గురించి నాకు తెలిసిన సమాచారం మేరకు మీతో షేర్ చేసుకున్నాను. ఇందులో ఏవైనా ఎటువంటి డౌట్స్ ఉన్నా మన గోపి సార్ని సంప్రదించవచ్చు. నాకు తెలిసిన సమాచారం మేరకు మీతో పంచుకున్నాను. మన సిఆర్పి మిత్రులు ఇందాక గ్రూప్లో పెట్టడం చూసి నేను ఒకసారి
వీడియో చేసి ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేద్దామని నేను ఇలా వీడియో చేసి పంపించాను ఫ్రెండ్స్. సో ఆల్ ఆఫ్ యూ, మీ కే వెంకటేష్, జడ్పిహెచ్ఎస్ పాంచాలి స్కూల్ కాంప్లెక్స్, ఈఆర్పి, పాచిపెంట మండల్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.